అవి సీమ చింతకాయలు లోపల దాని విత్తనం కూడా ఉంటుంది, ఒక్కటే విత్తనము నల్లగా ఉంటవి. అవి పక్వానికి వచ్చిన సీమ చింతకాయలోనే బ్లాక్ కలర్ లో విత్తనం ఉంటది. అదే పక్వానికి రాని సీమ చింతకాయలో మనకు ఆ యొక్క పైన ఎలా బెరడు ఉందో అలా ఉంటది, గ్రీన్ కలర్ లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదా సీమ చింతకాయ తింటున్నాను, చాలా తీపిగా ఉంది, బాగుంది. ఆ యొక్క సీమ చింతకాయలో బిచ్చ కూడా ఉంది, నల్లగా ఉంటది. అది అంటే పక్వానికి వచ్చిన బిచ్చ మనకు నల్లగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా సీమ చింతకాయలు ఎక్కడైనా దొరికితే తినండి, చాలా బాగుంటది. దీనివల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంటది. నేను ఈ యొక్క సీమ చింతకాయలను చాలా ఇష్టంగా తెచ్చుకొని తింటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా ఎక్కడైనా ఉంటే తినండి. ఈ యొక్క సీమ చింతకాయలను మేము స్కూల్ ఏజ్ లో మా ఫ్రెండ్స్ కు ఎవరైనా అడిగితే ఒక చిన్న బల్పానికి ఒక పీస్ ఇచ్చేది, సింగిల్ పీస్. ఆడ అడిగితే ఇంత చిన్న బల్పానికి ఒకవేళ సీసం గోటీలు ఆడుతుంటాం కదా మనము, అలాంటి గోటీలు 5 గోటీలు ఇస్తే ఆ పీస్ మొత్తం అంటే అది మొత్తం ఇచ్చేవాళ్ళము. పింక్ కలర్ కనిపించేది మొత్తాన్ని ఒక 5 గోటీలు ఇస్తే ఇచ్చేవాళ్ళము. కాబట్టి ఈ యొక్క సీమ చింతకాయలు చాలా టేస్ట్గా ఉంటవి, ఎక్కడైనా కనబడితే తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.